హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కష్టపడి చదువుతున్నారా? ఎలాగైనా ఈసారి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని నిర్ణయించుకున్నారు కదా. దాని గురించి నేను ప్రస్తుతానికి మీకు ఒక 2 వీడియోలు రిలీజ్ చేశాను. ఫస్ట్ వీడియో ఏంటంటే ఒక జనరల్ ఇంట్రడక్షను. రెండో వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే పోయిన సంవత్సరం పేపర్ను అనలైజ్ చేసాం. అందులో భాగంగా కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ 5 మార్కులకు ఏ విధంగా ఫేస్ చేయాలి అని చెప్పేసి మనం ఈ 2 వీడియోల్లో నేర్చుకున్నాం. ఇది 3వ వీడియో. ఈ వీడియోలో గత సంవత్సరం అంటే ఏంటంటే 2025వ సంవత్సరంన మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ కొరకు కండక్ట్ చేయబడిన ప్రీవియస్ పేపర్ను దాన్ని తీసుకున్నాను. ఆ పేపర్లో ఈరోజు నేను ఒక 10 క్వశ్చన్లు అనలైజ్ చేయదలుచుకున్నాను. అది 66వ క్వశ్చన్ నుంచి 75వ క్వశ్చన్ వరకు. రైట్, మీకు ఇంగ్లీష్కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ ఏమన్నా మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మీకు దాదాపుగా గ్రామర్ పైన చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ చదువుకోండి. గ్రామర్ పైన కానీ, తర్వాత ఆర్టికల్స్ ఇంపార్టెంట్ వాటిపైన కానీ అవి ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఆ ప్లేలిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు చేసేటివన్నీ దాంట్లో పెడుతూ ఉంటాము. ఒకసారి మీరు ఓపెన్ చేసి ప్లేలిస్ట్ చేసుకోండి. ఏది ఏమైనా మీరు కష్టపడండి, నేను తప్పనిసరిగా మీ కొరకు కష్టపడతాను. మంచి మంచి వీడియోస్ నేను పంపిస్తాను. ఈ 40 మార్కుల్లో కనీసం 35 మార్కులు సాధించేటట్టుగా నేను మిమ్మల్ని చేస్తాను. జనరల్ నాలెడ్జ్ ఒకసారి బుక్స్ తీసుకొని మంచిగా చదువుకోండి. 2 నెలలు చాలు టార్గెట్ స్మాష్ చేసేదానికి. ఎందుకంటే తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవండి, గట్టిగా చదవండి, కూర్చోండి. ఒక సామెత ఉంది కదా, ఒక పట్టు పట్టకూడదు, పడితే వదలకూడదు, అంతే. దాన్ని గట్టిగా చదువుకోండి. రైట్, నౌ వీ కెన్ గో టు ద టాపిక్. సీ హియర్. ఒకసారి మనం 66వ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ప్రొహిబిట్. ప్రొహిబిట్ అనే పదానికి యాంటానిమ్ అని చెప్పాము. ఇది వొకాబులరీలో ఒక భాగం. యాంటానిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ. సో వొకాబులరీ మనం డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని నేను నెమ్మదిగా చెప్తాను మీకు. సో వొకాబులరీలో ఫస్ట్ థింగ్ యాంటానిమ్. యాంటానిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. సినానిమ్స్ అంటే ఏంటంటే అదే అర్థాలు, సేమ్ వర్డ్స్. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే చాలా చాలా అన్నీ కలిపి ఒకటిగా ఇస్తారు, ఒకటిగా మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్, పెన్సిల్, పేపర్స్, క్లిప్స్, ట్యాగ్స్ ఇవన్నీ కలిపి ఏమంటాం మనం? స్టేషనరీ అని చెప్పేసి అంటాం. అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అదేవిధంగా బెంచెస్, తర్వాత డెస్క్స్, తర్వాత వచ్చేసేసి టీచింగ్ టేబుల్, కంప్యూటర్ టేబుల్ ఇవన్నీ కలిపితే మనకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ అనమాట. ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం చెప్తాం. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం ఆ పేపర్ అంతా మనం అనలైజ్ చేసినామంటే మనకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి వస్తాయి అని చెప్పేసి. ఆల్రెడీ మీకు 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ వరకు మీకు తెలుసు. అదేంటిది? కాంప్రహెన్షన్స్ ఏ విధంగా వస్తాయంటే స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్ ఇవి ఏ విధంగా చేయాలనేది నేను నిన్న మీకు చెప్పాను. దానిపైన బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్, సీ హియర్ ప్రొహిబిట్. 66వ క్వశ్చన్ మనం ఒకసారి చూసామంటే ప్రొహిబిట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్. ప్రొహిబిట్ అంటే ఏంటంటే దాన్ని మనము అక్కడ ఆపేసేయడం, ప్రొహిబిట్ చేయడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సీ హియర్ రిజెక్ట్ అని వచ్చింది, అలవ్ వచ్చింది, లీవ్ వచ్చింది, ఎక్స్పెక్ట్ వచ్చింది. సో అలవ్, ఈ రిజెక్టు, లీవు, ఎక్స్పెక్ట్ ఇవన్నీ దానికి సంబంధించినట్టు కాదు. సో ప్రొహిబిట్ అనే దానికి వాట్ ఈస్ దట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే యాంటనిమ్ అన్నా ఆపోజిట్ వర్డ్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ది ఆన్సర్ ఈస్ బి. ఓకే, అలవ్. ఓకే, రైట్. సి దిస్ ఈస్ ది ఆన్సర్, అలవ్. అలవ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని చదువుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. లాస్ట్ వీక్, పాస్ట్ టెన్స్, లాస్ట్ వీక్ I met some people
who came here dash abroad several years ago. ఓకే, ఆయన కలిశాడట. సో ఇక్కడ ఏంది, ఇన్న, టూనా, ఫ్రమ్, సిన్స్, ఇది ఓకే ఈజీ. ఇవన్నీ ప్రీపోజిషన్స్ అంటాము. ఇన్ను, టు, ఫ్రమ్, సిన్స్ ఎప్పుడెప్పుడు వాడాలా అనేది మీకు ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట. ఓకే, ఎనీహౌ సీ హియర్ హూ కేమ్ హియర్ ఫ్రమ్ అబ్రాడ్, అది ఈజీనే, మీకు ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్, దిస్ ఈజ్ ఆన్సర్, ఫ్రమ్ అడ్రస్, ఫ్రమ్ అబ్రాడ్. సి లాస్ట్ వీక్ ఐ మెట్ సమ్ పీపుల్ హూ కేమ్ హియర్ ఫ్రమ్ అబ్రాడ్. రైట్, దీనికి ఇది పెద్ద ట్రిక్కీ కాదు, కన్నింగ్ క్వశ్చన్ కాదు. యా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ సెంటెన్స్. సో క్వశ్చన్ నెంబర్ 68. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the word or phrase that contains an error. See, ఇక్కడ వర్డ్ స్లాష్ ఫ్రేజ్ అన్నాం. కొంచెం చిన్న గ్రామర్ మీకు చెప్తాను. వర్డ్కు ఫ్రేజ్కు మీకు డిఫరెన్స్ తెలుసా? వర్డ్, ఫ్రేజ్, క్లాజ్. జాగ్రత్తగా వినండి. వర్డ్ అంటే ఏంటంటే పదం, అది మీకు తెలిసిందే. మరి ఫ్రేజ్ అంటే ఏంది? పదముల సముదాయం, వెర్బు ఉండదు. మరి క్లాజ్ అంటే ఏంది? పదముల సముదాయం, వెర్బు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫ్రేజ్ అంటే ఏంటంటే పదముల సముదాయం. ఇది మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మీకు నేను చెప్తాను. రైట్, ఓకే. సీ హియర్, ద ఈజీ with which the manager handled the problem surprised his employees. అంటే ఏంటంటే అతను మేనేజర్ హ్యాండిల్ చేసిన ప్రాబ్లమ్స్ను ఈజీగా హ్యాండిల్ చేస్తాడంట, అది అతనికి సర్ప్రైజ్ చేసింది. మరి దేంట్లో ప్రాబ్లం ఉంది? దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ ట్రీట్మెంట్. ఎర్రర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఆ అండర్లైన్డ్ సెంటెన్సెస్లో దేంట్లో ఎర్రర్ ఉందో మనం దాన్ని ఆప్ చేయాలి. ఓకే, దట్స్ ద థింగ్. సీ హియర్, ద ఈజీ with which the manager handled. The manager ఒక పార్ట్, హ్యాండిల్డ్ ఒక పార్ట్. The problem surprised his employees. ఎక్కడ తప్పు ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. సి, అక్కడ ఏంటంటే సులభము అనే అర్థంలో ఇది ఈజీ అంటే ఏంటంటే సులభమైన. సులభమైన అనేది ఎప్పుడు అడ్జెక్టివ్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ చివరి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాబ్లం, ప్రాబ్లంకు ముందు వస్తుంది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక నౌన్ను కానీ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తే అది అడ్జెక్టివ్. అక్కడ ఉండేది ద ఈజీ అనేది అడ్జెక్టివ్. మరి దీనికి కరెక్ట్ ఏం పెట్టాలా? అక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ అడ్జెక్టివ్ రాకూడదు, దానికి నౌన్ ఫామ్ రావాలి. ఆ నౌన్ ఫామ్ ఏంటి అంటే ఈజ్. ఓకే, సో అండర్లైన్ తప్పు జరిగింది ఏంటంటే ఇక్కడ ఈజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద ఈజ్, EASE, ఈజ్. ద ఈజ్ విత్ విచ్ ద మేనేజర్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్ సర్ప్రైజ్డ్ హిస్ ఎంప్లాయీస్. ద ఈజ్ అంటే ఆ మేనేజర్ ఒక ప్రాబ్లమ్ను హ్యాండిల్ చేసిన సులభతను ఆ యొక్క ఎంప్లాయీస్ అంతా చూసి ఆశ్చర్యపడ్డారనమాట. కాబట్టి అడ్జెక్టివ్ సబ్జెక్ట్ ప్లేస్లో రాదు. ద ఈజీ ఈజ్ రాంగ్, ద ఈజ్. సో ఎక్కడుంది కరెక్షను? ఈజీ దగ్గరే ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే. యా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 69th question. 69th question. Same. In the sentence given below, 4 words and phrases have been underlined. దీంట్లో ఒక 4 వర్డ్స్ లేదంటే ఫ్రేజెస్ అండర్లైన్ చేయబడ్డాయి. తర్వాత దట్ కంటైన్స్ ఎర్రర్, దాన్ని బట్టాల. సి, ద పోలీస్ పుట్ అప్ ఏ వార్న్ సైన్ బోర్డ్ నియర్ ద కన్స్ట్రక్షన్ సైట్. ఇది పుటప్ పెట్టారు, ఏ వార్న్ సైన్ బోర్డ్. ఓకే, నియర్ ద కన్స్ట్రక్షన్ సైట్. సో కన్స్ట్రక్షన్ సైట్ దేంట్లో తప్పు ఉంది? పుటప్ ఈజ్ కరెక్ట్. తర్వాత వార్న్ సైన్ బోర్డ్, మరి వార్న్ తప్పుందో లేదో మీరే చెప్పాలా. సైన్ బోర్డ్ పర్ఫెక్టే, కరెక్ట్గానే ఉంది. అంటే వార్నింగ్ చేసే సైన్ బోర్డ్ అన్నమాట, బాగానుంది. ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆన్సర్ ఈస్ వార్న్. వార్న్ అనేది తప్పు. సైన్ బోర్డ్ అనేది నౌన్ ఉంది కాబట్టి దానికి ముందు మనకు అడ్జెక్టివ్ రావాలి కాబట్టి వార్నింగ్ సైన్ బోర్డ్ ఈస్ కరెక్ట్. అర్థమైందా? వార్నింగ్ సైన్ బోర్డ్ అంటే
హెచ్చరించే సైన్ బోర్డును వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర పోలీసులు పెట్టారు. వార్నింగ్ సైన్ బోర్డ్, వార్నింగ్ మెసేజ్, వార్న్ మెసేజ్ అన్నాం కదా, వార్నింగ్ మెసేజ్ హెచ్చరిక తెలిపే, వార్నింగ్ బెల్, వార్న్ బెల్ అన్నాం కదా. కాబట్టి వార్న్ అనేది తప్పు ఉంది కాబట్టి దాన్ని పికప్ చేసుకోవాలి మనం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్డి గుర్తుతో ఒక మార్క్ వస్తుంది మీకు, గుడ్డి గుర్తే. ఓకే, see here, no sooner. You select the most appropriate option to fill in the blank. No sooner dash his mother felt happy. ఇక్కడ మీకు గుడ్డి గుర్తు చెప్తా, ఈజీగా మీరే చెప్తారు ఇప్పుడు. గుడ్డి గుర్తు ఏంటంటే నో సూనర్ వచ్చిందంటే దాని పక్కన హ్యాడ్తో వాక్యం ప్రారంభం కావాలి, అంతే. దాని పక్కన హ్యాడ్తో స్టార్ట్ అయిపోతుంది. హ్యాడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V3 అంతే. తర్వాత దాన్ అనేది వస్తుంది, వెన్ రాదు. అర్థమైందా? ఓకే, see here, no sooner had he returned home than his mother felt happy. That is the answer. See, ఎందుకు అంత ఈజీగా మనం పట్టేశాము అంటే నో సూనర్ హ్యాడ్ వచ్చేసింది అంతే. ఇంకా మిగిలినంతా హీతో ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి హీతో స్టార్ట్ అయింది, ఇంకోటి డిడ్తో స్టార్ట్ అయింది. నో సూనర్ తర్వాత వచ్చే యాక్సిలరీ వెర్బ్ ఏంటంటే హ్యాడ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V3. ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే అదొక మార్క్ వచ్చేస్తుంది, అంతే. సింపుల్గా పెట్టేయడమే. ఓకే, సో అక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 17th క్వశ్చన్. రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 71st క్వశ్చన్. యా, క్వశ్చన్ నెంబర్ 71. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ గివన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇది వొకాబులరీ కిందకు వస్తుంది. ఈ ఏరియా వొకాబులరీలోకి వస్తుంది. నోటీస్ ఆఫ్ ద డెత్ ఇన్ ఏ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో మనకు చనిపోయినాడు అని చెప్పేసి హిందూ పేపర్లలో తర్వాత డీసీలలో వస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే ఏది మరి? ఆబిచ్యురీ, గ్రిఫ్, అనౌన్స్మెంట్, రిమెంబరెన్స్. ఏది మనకు న్యూస్ పేపర్లో వేసే చావుకు సంబంధించిన న్యూస్ పేపర్లో వేసే వార్త, పలానా రోజు నేను మరణించాడు అని చెప్తాం. సో చావుకు వేసే వార్త ఏంటంటే ఆబిచ్యురీ. ఆబిచ్యురీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. గ్రిఫ్ అంటే ఏంటంటే బాధ, అనౌన్స్మెంట్ అంటే ఏంటంటే ప్రకటన, అదే రిమెంబరెన్స్ అంటే ఏంటంటే గుర్తు తెచ్చుకోవడం, సంస్మరణం. సో మన కరెక్ట్ ఆన్సర్ న్యూస్ పేపర్ అనేది మనకు అక్కడ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్లో ఒకరి డెత్ వాక్యం మనం వేసామంటే అది ఆబిచ్యురీ అంటారు. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్, I don't like giving dash to people because they don't appreciate it. Okay, see here, మరి advises, advice, advisory, advising. ఇక్కడ మీకు అడ్వైజెస్ అనేది ప్లూరల్ నంబర్ ఉండదు. అడ్వైజ్కు అడ్వైజెస్ అనం. ఒకవేళ సలహాలు అని చెప్పాలంటే పీసెస్ ఆఫ్ అడ్వైజ్ అంటాం, అంతేగాని అడ్వైజెస్ అనేది ఉండదు. తర్వాత అడ్వైస్, దీన్ని ఇంకొంచెం ట్రిక్కీగా మార్చుంటే చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్ అయితే మాత్రం. స్టాండర్డ్ కొద్దిగా తక్కువలోనే ఉంది. దీన్ని ఇంకొకరి చేతిలో పోయింటే ADVISE ఉంది కదా, ADVICE ఉంది కదా, ఇంకొకటి ADVISE పెట్టుంటే అప్పుడు బాగా టైట్ అయ్యింది అది కదా. ADVICE అంటే ఏంటంటే అది నౌన్ ఫామ్, ADVISE అంటే ఏంటంటే వెర్బ్. ఐ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్, CE. దే అడ్వైజ్ మీ, SE. వెర్బ్గా వాడినప్పుడు సలహా ఇచ్చు అంటే స్పెల్లింగ్ ఏంటంటే ADYSE. సలహా అంటే ADYCE. సో మీకు అక్కడ ఆన్సర్ కనబడిపోతుంది. అయినా అడ్వైజరీ టు పీపుల్ అనం మనం, అడ్వైజింగ్ టు పీపుల్ అనం. సో ఆన్సర్ ఇస్ B. దట్ ఈస్ ది అప్రోప్రియేట్ ఆన్సర్. సో హియర్ advice, ADVICE. So B is the correct answer. Right. Okay. Next we can go for 73. Question number 73. Select the most appropriate option to fill in the blank. Razu is learning to play guitar. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా మార్క్ కొట్టుకునే విధానము. See, Razu is playing
రాజు ఈజ్ లెర్నింగ్ టు ప్లే గిటార్. మీరు చెప్పాలి ఇక. కొంతమంది ధర్మం చూడంగానే నో ఆర్టికల్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు. ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వేరే, తర్వాత వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ వేరే. స్పోకెన్ ఇంగ్లీష్లో నో ఆర్టికల్ వాడతాం. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ప్లేయింగ్ గిటార్, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ప్లేయింగ్ కీబోర్డ్. దట్ ఈస్ పక్కా స్పోకెన్ ఇంగ్లీష్. బట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒకటి గుర్తు పెట్టుకున్నామా, మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా దాని ముందు దీ వాడేసేయండి. దట్స్ ఆల్. అంతే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గ్రామర్లో ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు ముందు టీహెచ్ఏ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ రెడీ అయిపోయి ఉంటుంది. రాజు ఈజ్ లెర్నింగ్ టు ప్లే ద గిటార్, రాజు ఈజ్ లెర్నింగ్ టు ప్లే ద వైలన్, రాజు ఈజ్ గోయింగ్ టు ప్లే ద కీబోర్డ్. దట్ ఈస్ ద థింగ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు నేను నేర్చుకుంటున్నాను అనే సందర్భంలో అంటే స్కిల్ చూపించేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ పక్కా యూజ్ చేయాలి. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. రైట్. మీకు కన్ఫ్యూజ్ చేసేదానికి నో ఆర్టికల్ అని కూడా పెట్టాడు, జాగ్రత్త. దెన్ హియర్ 74th question, idiomatic expression. See here, select the option that best gives the meaning of underlined idiom. ఇడియం అంటే ఏంటంటే లిటరరీ మీనింగ్ వేరే ఉంటుంది, ఆ తర్వాత కాంటెక్స్ట్లో వచ్చే మీనింగ్ వేరే ఉంటుంది అన్నమాట. See here, he is the devil in the work. లిటరరీ మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆమె దెయ్యము అని వస్తుంది. దాన్ని ఏంటంటే ఆ లిటరరీ మీనింగ్ను మనం ఏం చేస్తామంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో కొన్ని పదాలను సెట్ చేస్తారనమాట. సో idioms ఆర్ నథింగ్ బట్ జస్ట్ గరం మసాలా. Idioms are used in perfect way here and there for giving flavor of language. ఓకే, సరే అవన్నీ మనం చెప్పుకుంటుంటే టైం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇడియం, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్ రేస్ అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో మీకు యూజ్ చేశాను. దీనివల్లనే ర్యాట్ రేస్ అంటే ఏంటంటే హెవీ కాంపిటీషన్. అదేవిధంగా మీకు ఫిట్ యాజ్ ఎ ఫిడిల్. ఓకే, అంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి. బ్యాండ్ బాక్స్ అంటే ఎప్పుడు ట్రిమ్గా టక్ చేసుకొని బయటకు వస్తూ ఉంటాడు అని చెప్పేసి. ఈ తర్వాత బ్లూ బ్లడ్ అంటే ఏంటంటే దాన్ని రాజ రక్తము అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ టాపిక్లోకి వచ్చినామంటే స్టూడెంట్స్ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దేర్ ఎగ్జామినేషన్స్. దీన్ని కాంటెక్స్ట్లో కూడా పట్టేసేసేసి ఈజీగా ఉంది పేపర్. టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్ ఒకటి, టు షేర్ ద వర్క్ విత్ అదర్స్, అదేవిధంగా టు స్విచ్ ఆన్ ఆల్ ద లైట్స్, స్టడీ బై ది క్యాండిల్ లైట్. ఇవన్నీ చూస్తూ ఉంటేనే మనకు క్లియర్గా కనబడుతుంటాయి. అక్కడ పైన మనం సిచ్యుయేషన్స్లో అర్థం చేసుకోవచ్చు. చూడండి, స్టూడెంట్స్ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దేర్ ఎగ్జామినేషన్స్. వాళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి చాలా కష్టపడి చదివారని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. దట్స్ వై ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్. ఓవర్. ఇంకా ఇది కూడా కొద్దిగా మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ చాలా ఈజీగానే మనకు రావడం జరిగిందనమాట. ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఇక్కడ ఉంది. సెలెక్ట్ ద ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద ఓల్డ్ ఉమెన్ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ప్రౌడ్ ఆఫ్ హర్ డాటర్స్ సక్సెస్. సో దీన్ని ఏమంటామంటే ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం. ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, ఫ్రేజ్ అంటే ఏంది, కొన్ని పదాల కలయిక. సో కొన్ని పదాలు కలిసి ఒక ప్రిపోజిషన్గా వచ్చిందంటే అది ఫ్రేజల్ ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రౌడ్ ఆఫ్, అది ఫిక్స్డ్, అది ఫ్రేజల్ ప్రిపోజిషన్. ఇన్ ఆర్డర్ టు, ఫిక్స్డ్. ఓకే, ఇటువంటి ప్రిపోజిషన్స్ని ఏమంటామంటే మనము ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక్కసారి మీరు గ్రామర్ కొంచెం గట్టిగా చదువుకోండి. అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్లేలిస్ట్ ఒకటి పెట్టాను. అది వరుసగా పద్ధతి ప్రకారం చదువుకోండి. టైం దొరికినంత 2 నెలలు ఉంది. నోట్స్ పెట్టుకోండి, రాసుకోండి. ఇంగ్లీష్ మొత్తం 40 మార్కులకు 35 మార్కులు కొట్టాలి. మీరు కొడితేనే అది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ ద జాబ్. దట్స్ ఆల్. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అందరూ చదువుతారు, అందులో స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ కాబట్టి మీరు చక్కగా చదవండి, మంచి మార్కులు సాధించండి. నేను మీకు ప్రతిరోజు ఒక వీడియో పంపుతూ ఉంటాను. సో ఈరోజు మనం ఒక 10 క్వశ్చన్స్ మనం నేర్చుకోగలిగినాం. ఆ తర్వాత ఇంకా మనకు రేపు ఒక 10 క్వశ్చన్స్ మీకు ఇస్తూ ఉంటాను. ఈ విధంగా పద్ధతి ప్రకారం చదువుకుంటూ ఉండండి. గ్రామర్ కూడా మీకు చెప్తాను. ఓకే,
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మీకు ఏ వీడియోస్ పెట్టినా అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. గట్టిగా పనిచేస్తే మనకు ఎప్పటికైనా మనమే రాజులము, రారాజులము. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.